హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. మన టాలీవుడ్‌లో చాలామంది యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఉన్నారు స్టార్ డైరెక్టర్ అవ్వగలిగే పొటెన్షియల్ ఉన్నవాళ్ళు. స్టార్ డైరెక్టర్ అంటే నా ఉద్దేశ్యం ఒక సినిమా మీద ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ రావడానికి లేదా హైప్ రావడానికి ఆ డైరెక్టర్స్ కారణం అవ్వడం. 'రాజమౌళి', 'సుకుమార్', 'సందీప్ రెడ్డి వంగ' అలాగా. ఈ వీడియోలో అటువంటి డైరెక్టర్స్ ఫ్యూచర్‌లో ఎవరెవరు అయ్యే ఛాన్స్ ఉందో డిస్కస్ చేస్తాను. సో, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మనకి న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, ముందుగా 'ప్రశాంత్ వర్మ'. 'హనుమాన్' మూవీతో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసాడో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరమే లేదు. మన టాలీవుడ్‌లోనే కాదు, మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మార్వెల్, డీసీ లాంటి సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్‌ని స్టార్ట్ చేసాడు 'హనుమాన్' మూవీతో. సేమ్ 'హనుమాన్' మూవీ లాగానే నెక్స్ట్ రాబోతున్న సూపర్ హీరోస్ మూవీస్‌లో కొన్నైనా 'హనుమాన్' రేంజ్‌లో సక్సెస్ అయితే చాలు. 'ప్రశాంత్ వర్మ' టాలీవుడ్‌లోనే కాదు, మన ఇండియన్ సినిమాలోనే స్టార్ డైరెక్టర్ అవుతాడు. ఒక సూపర్ హీరో జోనర్ మూవీసే కాదు, సైకలాజికల్ మూవీసు, ఫ్యాంటసీ, యాక్షన్, థ్రిల్లర్ మూవీస్ లాంటి సినిమాస్ కూడా తీయగలడు. మరి ఫ్యూచర్‌లో అయినా డిఫరెంట్ జోనర్స్ మూవీస్ ట్రై చేస్తాడేమో చూడాలి. మరి మీరు నెక్స్ట్ రాబోతున్న 'జై హనుమాన్', 'అధీరా' మూవీస్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా ఒపీనియన్ అయితే 'జై హనుమాన్', 'హనుమాన్' మూవీకి మించి ఉండబోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే 'హనుమాన్' మూవీకి బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ 'జై హనుమాన్‌కి' అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కాబట్టి 'ప్రశాంత్ వర్మ' ఎలా అనుకుంటున్నాడో సేమ్ అలాగే మూవీ అవుట్‌పుట్‌ని తీసుకొస్తాడని అనుకుంటున్నాను. తక్కువ బడ్జెట్‌లోనే 'హనుమాన్' మూవీని ఎలా తీసాడో చూసాం. ఇక 'జై హనుమాన్‌కి' బడ్జెట్ ఇష్యూస్ లేవు కాబట్టి మరి చూద్దాం ఎలా తీస్తాడో. ఇక నెక్స్ట్ డైరెక్టర్ వచ్చేసి 'సుజిత్'. మన ఇండియన్ సినిమాలో చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఉన్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్స్ మూవీస్ తీయగలిగే వాళ్ళు. 'సుజిత్' ఈ లోటుని కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ చేయగలిగే కేపబిలిటీ ఉంది. అంతేకాదు ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ కన్నా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద మంచి గ్రిప్ ఉంది 'సుజిత్‌కి'. 'సుజిత్' ఇప్పటివరకు 3 మూవీసే తీశాడు. కానీ ఈ 3 మూవీస్‌తో లోకల్ నుంచి హాలీవుడ్ టెక్నీషియన్స్ వరకు వర్క్ చేశాడు. ఈ 3 మూవీస్‌తో ఎంత ఎక్స్‌పీరియన్స్ వచ్చిందో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరమే లేదు. 'నానితో' తీస్తున్న 'బ్లడీ రోమియో' మూవీ ఎలా ఉండబోతుందో జస్ట్ ఆ టైటిల్ గ్లింప్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. 'సుజిత్', 'నాని', 'బ్లడీ రోమియో' గురించి మీరేమనుకుంటున్నారో, అలాగే నిజంగా 'సుజిత్‌కి' స్టార్ డైరెక్టర్ అయ్యే కేపబిలిటీ ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ తరువాత డైరెక్టర్ 'వివేక్ ఆత్రేయ'. 'వివేక్ ఆత్రేయ' ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో స్పెషల్‌గా మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. ఏమీ లేని నార్మల్ సీన్స్‌ని కూడా మంచి ఇంట్రెస్టింగ్‌గా చూపించగలడు. స్క్రీన్ ప్లే రైటింగ్ 'వివేక్ ఆత్రేయకున్న పెద్ద ప్లస్ పాయింటు. తను ఇప్పటి వరకు తీసిన మూవీస్ అన్నిట్లో స్టోరీ ఏమంత కొత్తగా ఏమి ఉండదు. కానీ తన స్క్రీన్ ప్లే రైటింగ్‌తో మనం తన మూవీస్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భలే ఎంగేజ్ చేస్తాడు. స్క్రీన్ ప్లే ఆ విధంగా రాయడం, షూట్ చేయడం కూడా కొద్దిగా కష్టమైన పనే. కానీ 'వివేక్ ఆత్రేయ' ఈజీగా పుల్ ఆఫ్ చేయగలడు ఇటువంటి మూవీస్‌ని. 'సరిపోదా శనివారం' మూవీతో యాక్షన్ జోనర్ కూడా ట్రై చేశాడు తనదైన స్టైల్‌లో. కానీ అనుకున్నంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. నాకైతే గట్టి నమ్మకం ఉంది 'వివేక్ ఆత్రేయ' ఫ్యూచర్‌లో స్టార్ డైరెక్టర్ అవుతాడని. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక నెక్స్ట్ డైరెక్టర్ వచ్చేసి 'శ్రీకాంత్ వోదెర'. తన ఫస్ట్ మూవీతోనే క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. 'దసరా' మూవీ చూస్తున్నంత సేపు నాకైతే ఒక డెబ్యూట్ మూవీ డైరెక్టర్ డైరెక్షన్ చేసినట్లు లేదు ఈ మూవీని. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న మూవీ డైరెక్టర్ డైరెక్షన్ చేసినట్టు అనిపించింది ఈ మూవీని. నా ఒక్కడికే ఇలా అనిపించిందా? మీకు కూడా అలాగే అనిపించిందా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే ఎందుకో 'శ్రీకాంత్ వదిల' మంచి మాస్ కమర్షియల్ మూవీకి కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతాడని అనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా మన టాలీవుడ్‌లో మాస్ కమర్షియల్ మూవీస్ అంత అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వడం లేదు. 'ప్యారడైజ్' మూవీ టైటిల్ గ్లింప్స్ ఏ రేంజ్‌లో ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరమే లేదు. 'దసరా' మూవీకి మించి అది ఉండబోతుందని అర్థమవుతుంది. ఆ పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ చూస్తుంటే. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక నెక్స్ట్ డైరెక్టర్ వచ్చేసి 'గౌతమ్ తిన్ననూరి'. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 'కింగ్డమ్' మూవీతో మనల్ని డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు. కానీ తన ఫస్ట్ మూవీతోనే కల్ట్ క్లాసిక్ సినిమాని డెలివర్ చేశాడు. ఒక మంచి ఎమోషనల్ డ్రామాని పర్ఫెక్ట్‌గా బిల్డ్ చేయగలడు. సినిమాలో డ్రామాని హ్యాండిల్ చేయడం కష్టమే. ముఖ్యంగా ఆడియన్స్‌ని ఆ డ్రామాకి కనెక్ట్ అయ్యేలా చేయడం. 'గౌతమ్ తిన్ననూరి' ఈ డ్రామాని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయగలడు. 'జెర్సీ' మూవీతో తను ఎలాంటి డైరెక్టరో మనకైతే అర్థమైపోయింది కూడా. పక్కా కమర్షియల్ మూవీస్ కాదు, పక్కా కంటెంట్ ఓరియెంట్ మూవీస్ తీస్తాడని. 'కింగ్డమ్' మూవీ మిస్‌ఫైర్ అయ్యుండొచ్చు. కానీ తన నెక్స్ట్ మూవీతో 'జెర్సీ' లాంటి కమ్‌బ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నాను. 'గౌతమ్ తిన్ననూరికి' స్టార్ డైరెక్టర్ అయ్యే పొటెన్షియల్ ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ తరువాత డైరెక్టర్ వచ్చేసి 'తరుణ్ భాస్కర్'. ఇప్పటివరకు పెద్ద హ్యూజ్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ ఉన్న మూవీస్ ఏమీ తీయలేదు. దానికి కారణం 'తరుణ్ భాస్కర్' ఒక కమర్షియల్ ఫిల్మ్ మేకర్ కాదు. కానీ స్క్రీన్ ప్లే మీద, డైరెక్షన్ మీద మంచి గ్రిప్ ఉన్న డైరెక్టరు. 'ఈ నగరానికి ఏమైంది' లాంటి కల్ట్ క్లాసిక్ మూవీ తీశాడు. తన ఫస్ట్ మూవీ 'పెళ్లి చూపులు' మూవీలోని సింగ్ సౌండ్ యూజ్ చేసి తన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించాడు. డెబ్యూట్ మూవీతోనే నేషనల్ అవార్డ్‌ని అందుకున్నాడు. సరిగ్గా కాన్సంట్రేషన్ చేస్తే 'తరుణ్ భాస్కర్' మన టాలీవుడ్‌లో బిగ్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక డైరెక్టరే కాదు, డీసెంట్ యాక్టర్ కూడా. ప్రెజెంట్ 'ఈఎన్ఈ 2' మీద వర్క్ చేస్తున్నాడు. చూద్దాం మళ్ళీ 'ఈఎన్ఈ' లాంటి కల్ట్ క్లాసిక్ మూవీ తీస్తాడేమో. 'తరుణ్ భాస్కర్' ఏదైనా కొత్త డిఫరెంట్ జోనర్ ట్రై చేస్తే చూడాలని ఉంది. మరి మీరు 'తరుణ్ భాస్కర్' గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.
ఇక నెక్స్ట్ డైరెక్టర్ వచ్చేసి 'వెంకీ అట్లూరి'. ఒక మంచి ఇంట్రెస్టింగ్ కమర్షియల్ మూవీస్ తీయగలిగే పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ 'వెంకీ అట్లూరి'. ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా హ్యాండిల్ చేయగలడు. 'లక్కీ భాస్కర్' మూవీతో చాలా సర్ప్రైజ్ చేసాడు అందరిని. 'రంగ్ దే' మూవీ తర్వాత చాలా చేంజెస్ అయితే వచ్చాయి. స్టోరీ సెలక్షన్‌లో అయినా, స్క్రీన్ ప్లే రైటింగ్‌లో అయినా, డైరెక్షన్‌లో కూడా. 'లక్కీ భాస్కర్' మూవీతో ప్రూవ్ చేసుకున్నాడు. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను ఆ మూవీ చూస్తున్నప్పుడు. నిజంగా ఈ మూవీ తీసింది 'వెంకీ అట్లూరి' అని అనిపించింది. ఎందుకంటే తన ప్రీవియస్ మూవీకి 'లక్కీ భాస్కర్' మూవీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఖచ్చితంగా స్టార్ డైరెక్టర్ అవుతాడు. ఆ విషయంలో మాత్రం ఏ డౌటు లేదు. 'సూర్యతో' చేస్తున్న మూవీ ఎలా ఉంటుందో చూద్దాం మరి. 'వెంకీ అట్లూరి' మీద మీ ఒపీనియన్ ఏంటో, అలాగే నిజంగా స్టార్ డైరెక్టర్ అయ్యే పొటెన్షియల్ ఉందంటారా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫైనల్‌గా లాస్ట్ డైరెక్టర్ 'శైలేష్ కొలను'. మన టాలీవుడ్‌లో ఇంటెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్‌ని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయగలిగే డైరెక్టరు 'శైలేష్ కొలను'. హిట్ ఫ్రాంచైజీస్ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. క్రైమ్ థ్రిల్లర్సే కాదు, యాక్షన్ థ్రిల్లర్స్ మూవీస్ కూడా తీయగలడని 'హిట్ 3'తో ప్రూవ్ చేసుకున్నాడు. 'హిట్ 3లో' ప్రీ క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ అయితే నా ఫేవరెట్ ఫైటింగ్ సీన్‌లో ఒకటి. ఆఫ్‌కోర్స్ ఆ 'హిట్ 3లో' హైలైట్ సీనే అవే అనుకోండి. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 'హిట్ 1కి', 'హిట్ 2కి', 'హిట్ 3కి' ఫిల్మ్ మేకింగ్ స్టైల్‌లో కొంచెం డిఫరెన్స్ అయితే కనపడుతుంది. ప్రతి మూవీతో తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ సినిమాకి స్కేల్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. 'హిట్ 1' అయితే నా ఫేవరెట్ మూవీ. మరి 'శైలేష్ కొలను' మూవీలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నిజంగా 'శైలేష్ కొలను'కి స్టార్ డైరెక్టర్ అయ్యేంత సీన్ ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఫైనల్లీ వీళ్ళు మన టాలీవుడ్‌లో నేను అనుకుంటున్న స్టార్ డైరెక్టర్స్ అవ్వగలిగే ఛాన్స్ ఉన్నవాళ్ళు. వీళ్ళు కాకుండా మీరు ఇంకెవరైనా అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఈ టాపిక్ మీద, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఫైనల్‌గా దట్స్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.